నేను మిస్ స్వాతి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈనాటి ఈ పత్రికా సమావేశం సంబంధించి రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. కేంద్రీయ విద్యాలయము అని గత 2 సంవత్సరాల నుండి ఓదరగొడుతున్నారు. అది ఓన్లీ ఒక సిబిఎస్ స్కూల్ మాత్రమే. అదేదో ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ కాదు, లేకపోతే ఒక ఐఐటి ఇన్స్టిట్యూట్ కాదు, లేకపోతే ఒక మెడికల్ కాలేజ్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ నియోజకవర్గమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూళ్ళు కూడా కేంద్రీయ విద్యాలయాలు జరుగుండేవి. కేంద్రీయ విద్యాలయంలో సిబిఎస్ సిలబస్ చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే మళ్ళీ ఇంగ్లీష్ మీడియంతో పాటు సెంట్రల్ సిలబస్ ఇంట్రడ్యూస్ చేసి ఉండేవాళ్ళు. ఆ ప్రయత్నాలు జరిగాయి. మీరు వచ్చిన తర్వాత ఆ ప్రయత్నాలను మీరు ఆపేశారు, ఇంగ్లీష్ మీడియంను ఆపేశారు. అంతే తప్పితే కేంద్రీయ స్కూల్ కోసం పెద్ద అదేదో ఘనకార్యం సాధించినట్టు దాని గురించి అయితే మాత్రం మాట్లాడొద్దు. ఎన్ని స్కూళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, అప్పలరాజు గారు ఇక్కడ మినిస్టర్ అయిన తర్వాత, ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని స్కూళ్ళు అభివృద్ధి చెందించారు, ఎన్ని కొత్త బిల్డింగ్లు ఇచ్చారు స్కూళ్ళకి. వాష్రూమ్ స్పెషాలిటీస్ కానీ, వంటగదుల స్పెషాలిటీస్ కానీ, మంచినీరు స్పెషాలిటీస్ కానీ ఎంత బాగా చేశారనేది మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. పోతే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల్లో పలాస నియోజకవర్గానికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు. అర్థమైందా? ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇచ్చారు. అన్ని మండలాలకు కూడా జూనియర్ కాలేజీలు ఇచ్చారు. ఇవన్నీ మర్చిపోయారా? జీవోలతో కలిపి మీకు కావాలంటే మీరు కోరుకుంటే మీ సమక్షంలో పెడతాం. 1. 2, నీరు గురించి మాట్లాడతారు. నియోజకవర్గంలో శివారు ప్రాంతాలకి మేము వచ్చిన తర్వాతే నీరు ఇచ్చారంటున్నారు. కొత్తగా మీరేమైనా కాలువలు వేసారా? పాత కాలువలే కదా. అక్కడ ఎత్తిపోతల పథకంలో వాళ్ళు ఈ సంవత్సరం ముందు వాడడం మానితే మనకు నీరు వచ్చింది. వాళ్ళు ముందు వాడితే మనకు నీరు రాదు. ఎక్కడుంది మీరు, అక్కడుంది మీరు కాబట్టి ఒక అండర్స్టాండింగ్ మీద ముందు మీరు నీరు వాడలేదు కాబట్టి, కోటబొమ్మాలికి సంబంధించి నియోజకవర్గం వాళ్ళు నీరు వాడలేదు కాబట్టి శివారు ప్రాంతాలకి కొద్దిగా నీరు వచ్చింది. 3, వలసల నివారణకు సంబంధించి ఈ నియోజకవర్గంలో డాక్టర్ అప్పలరాజు గారు వచ్చిన తర్వాత పోర్ట్ను గ్రౌండింగ్ చేసి పనులు ప్రారంభించి అది కంప్లీట్ అయితే కానీ ఈ నియోజకవర్గం నుండి వలసలు ఆగవు. విద్య, వైద్యం, ఉద్యోగాలు ఈ 3కి సంబంధించి ఒక సిస్టమేటిక్గా ఒక ప్లాన్ ప్రకారంగా డాక్టర్ అప్పలరాజు గారు వెళ్ళారు. టైం సరిపోలేదు. ఇంకొక 5 సంవత్సరాలు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. భగవంతుడు మీకు అవకాశం కల్పించాడు. ఆ ఏవైతే పెండింగ్ పనులు ఉండిపోయావో కనీసం దాని మీద దృష్టి సారించి ఆ పనులు కంప్లీట్ చేస్తే రాజకీయాలకు అతీతంగా ఈ నియోజకవర్గం బాగుపడుతుంది. అంతేగాని పాత పనుల దగ్గరికి వెళ్ళి మేము చేసాం కాదు. ఎవరు చేశారన్నా జీవోల దగ్గరికి వెళ్ళినప్పటికీ ఎవరు చేశారనేది బయటకు వచ్చేస్తుంది క్లియర్గా. అర్థమైందా? దేశం ఇప్పటికైనా మీరు తెలుసుకొని నీరు, ఉద్యోగాలు, ఎస్పెషల్లీ ఈ జిల్లా వెనకబడిన జిల్లా అంటున్నాము. కనీసం ఆ పోర్ట్ అయినా కంప్లీట్ చేయగలిగితే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దాని మీద దృష్టి పెట్టి అనవసరంగా ఫెస్టేజ్లకు వెళ్ళి విమర్శలకు వెళ్ళి కన్నా ఏవైతే పనులు పాత పనులు చేసి కొంత పెండింగ్లు ఉండిపోయాయో ఆ పనులు చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ అనవసరమైన విషయాల మీద కాకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.